ఏకాకినే అయిపోతున్నానే, చీకటిలో ఎల్లో పడిపోతున్నానే. నేనీ క్షణం మరణించాలంతే, నువ్వేం చేస్తావోనే నీ ఇష్టం. నా కన్నుల్లోనా ఓ గాలివానా, ఈ కన్నీటిలో కరిగే నా కలలే. సరేరా రాజు, బయలుదేరుతాను. నువ్వెక్కడుంటావు లాయి? 6 నెలలే కదరా, ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాను. నువ్వేం టెన్షన్ పడుకు. అన్నట్టు కీరవాణి గారికి చెప్పుంచాను, ఎప్పుడైనా కబురు రావచ్చు. ఉంటాను. జాగ్రత్తరా. ఏయ్, నా రూమ్ ఏది? ఆ డోర్ తీస్తే కమ్ముడు ఉంటుంది, అదే నీ రూమ్. ఏయ్ షట్ అప్, మర్యాదగా చెప్పు, నా సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆ కిచెన్ లో చెత్తబుట్ట పక్కన పెట్టుకో. చిపో. ఆగు, ఎక్కడికే వెళ్తున్నావు? ఏయ్, నేను నీ పెళ్ళాన్నిరా. అంటే అన్నిట్లోనూ 50-50. ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉంటే నాకు కూడా అంతే హక్కు ఉంటుంది. నేను బెడ్రూమ్ లో ఉంటాను, నువ్వు కావాలంటే బాత్రూమ్ లో ఉండు. తప్ప ఏంటి తప్పుకునేది? కొట్టుకు చేద్దాం, తన్నుకు చేద్దాం, మొగుడు పెళ్ళాలం. గింజుకు చేద్దాం, గీరుకు చేద్దాం, పిల్లి ఎలుకలం. తిన్నది కాస్త అరిగేదాకా తిట్ల పురాణం విప్పేద్దాం. ఒంట్ల కొవ్వే కరిగేదాకా సామాన్లు సరిద్దాం. కొట్టుకు చేద్దాం, తన్నుకు చేద్దాం, మొగుడు పెళ్ళాలం. గిల్లుకు చేద్దాం, రక్కుకు చేద్దాం, పాము ముంగిసలం. రోజు గొడవలు పడితే గాని నిద్ర పట్టని దయ్యాలం. చీపో అంటే చీపో అంటూ చింతలు తొక్కిద్దాం. పీరియడ్స్ రెగ్యులరా? అవును. లాస్ట్ పీరియడ్ ఎప్పుడు? 45 days అయింది. యు ఆర్ ప్రెగ్నెంట్. హాయ్ బేబీ. ఎక్కడున్నా? ఆర్బీ స్టేడియం ప్రాక్టీస్ లో. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏమైంది? ఆనంద్, అర్జెంట్ గా ఆర్బీ స్టేడియం దగ్గర వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? యా షూర్. థ్యాంక్స్ రా, యూర్ డార్లింగ్. అర్చన, నేను వెళ్తాను. ఉండ్రా కాసేపు ప్లీజ్. ఏమైంది విష్ణు? విష్ణు, కాల్ ద డాక్టర్ ప్లీజ్. ఏమైంది? విష్ణు, 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 get up! విష్ణు, get up! విష్ణు, 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 get up! విష్ణు, 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 హలో సార్. రాణి. సారీ సార్, ఆ రోజు ఆడిషన్ కి రాలేకపోయాను. అవునంత సడన్ గా పెళ్ళన్నావేంటి? అసలు ఆ రోజు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం.
నువ్వు రాకపోయేసరికి అందరికీ కోపం వచ్చింది. ఏదో అనుకోకుండా అయిపోయింది సార్. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్? మళ్ళీ ఆడిషన్ అంటే కష్టం అవుతుందేమో. సారీ సార్, రియలీ సారీ. ఆ రోజు నా పరిస్థితి అలాంటిది సార్. ప్లీజ్ సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. పోనీ ఒక్కసారి నా ఫుడ్ టేస్ట్ చేయండి సార్. మిమ్మల్ని మెప్పించగలననే నమ్మకం నాకుంది. ప్లీజ్ సార్, ప్లీజ్, ఐ బెగ్ యూ సార్. రే చూడు, నాకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ డిన్నర్కి వస్తున్నాడు. ఉంటే నీ రూమ్ లోనే ఉండు, బయటికి రాకు. లేకపోతే బయటికి పో, ఇంటికి రాకు. అంతేగాని ఆ వెదమొహం వేసుకుని కనబడకు. చూడు, నేను మళ్ళీ మార్కెట్ నుండి తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఏంటి నా ఇంట్లోంచి నేను బయటికి పోవాలా? చెప్తా నీ లంగతి, చెప్తా. హాయ్ సార్. హలో అమ్మా. రండి సార్ లోపలికి ప్లీజ్. సార్ కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ ఐల్ జస్ట్ కమ్. ఓకే ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. మర్చిపో. టీవీ బిజినెస్ లో నీకు కెరీర్ ఉందనే విషయం మర్చిపో. నువ్వు చాలా హ్యాపీ కదా? నా కెరీర్ మొదలుకు ముందు ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యు రియల్లీ హ్యాపీ. వెళ్ళి సెలబ్రేట్ చేసుకో. యా యా. నా సొంత వంట ప్రోగ్రామ్ తో పెద్ద సెలబ్రిటీ అవుదామని ఇల్లు వదిలి వచ్చేసాను. తిరగని స్టూడియో లేదు, ప్రతిమాలని మనిషి లేడు. ఒక్క ఛాన్స్ వచ్చింది, అది కూడా పోయింది. ఇది మా అమ్మ చనిపోతూ నాకు ఇచ్చిన లాకెట్. నా సంపాదనతో దీనికి ఒక చైన్ కొని మా అమ్మ గుర్తుగా వేసుకుందాం అనుకున్నాను. నాకు వంట తప్ప ఇంకేమీ రాదు, ఏమీ రాదు. I'm a failure. I'm a bloody failure. ఏడయ్యా కొత్త మోడల్ రెడీయా? రెడీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇదే సార్ నా ఫస్ట్ మోడలింగ్ అసైన్మెంట్. ఆశీర్వదించండి సార్. బలవాడి ఇట్స్ ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమా షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి డైలాగ్ నేర్పించావా? అన్ని నేర్పించాను సార్. వెరీ గుడ్. ఏది ఒకసారి చెప్పు. హీరో అండర్వేర్. ప్రతి మగాడి వెనక ఒక రహస్యం ఉంటుంది. వెరీ గుడ్. వెళ్ళక నిలబడు. సార్ ఒక చిన్న సజెషన్ సార్. సజెషన్ ఏంటమ్మా? ఇప్పుడు డైలాగ్ లో ప్రతి మగాడి వెనక ఓ రహస్యం ఉంటుంది అంటానికి బదులు బదులు ప్రతి మగాడి లోపల ఓ రహస్యం ఉంటుందంటే ఎలా ఉంటుంది సార్? రహస్యం లోపల ఉంటుందో బయట ఉంటుందో మాకు తెలుసు. నువ్వు వెళ్ళక నిలబడు. Sorry, sir. ప్రతి వాడు సజెషన్ ఇచ్చేవాడే. రెడీ, స్టాండ్ బై, స్టాండ్ బై. అందరూ రెడీయా? రెడీ సార్. ఏదయ్యా ఒకసారి చూద్దాం. మానిటర్, యాక్షన్. హీరో అండర్వేర్. ప్రతి మగాడి వెనక ఒక రహస్యం ఉంటుంది. వెరీ గుడ్, సూపర్. టేక్ కెమెరా, యాక్షన్. హీరో అండర్వేర్. ప్రతి మగాడి వెనక కట్ కట్ కట్. అండర్వేర్ ఎందుకు మూస్తావయ్యా? ప్రోడక్ట్ కనబడాలిగా. సారీ సార్, సారీ సార్. ఓకే ఓకే. టేక్ 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 కెమెరా, యాక్షన్. హీరో అండర్వేర్. ప్రతి మగాడి వెనక కట్ కట్ కట్. ఎవడయ్యా వీడు? షాడి పెట్టక ముందే సలహాలు ఇచ్చాడు. డైలాగ్ పూర్తవక ముందే టైర్ మూసేసుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చారయ్యా వీడిని? బ్యాకప్.
ఏంట్రా మొహం లోరకాయ లాగా లాగింది? నా లైఫ్ లో ఫస్ట్ మోడలింగ్ జాబ్ మంటల్లో కలిసింది. ఏమైందిరా? ఇదిగో ఈ గేగాడి వల్ల ఆడు షూట్ వచ్చి మొత్తం డిస్టర్బ్ చేశాడు. వాళ్ళని పీకేసి వేరే మోడల్ పెట్టేసుకున్నారు. చెప్తాను నీడి సంగతి. ఈ స్పీకర్ ఆన్ చెయ్యి. హలో, హాయ్ సూపర్ మ్యాన్. షూటింగ్ లో నిన్న అలా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? అస్సలు తట్టుకోలేకపోయాను నేను. ఆ హీరో అండర్వేర్ లో నిజంగా సూపర్ మ్యాన్ లా ఉన్నావు, నా బుజ్జి సూపర్ మ్యాన్. ఎక్కడున్నావు? మనం ఒకసారి కలవాలి. హాయ్ సూపర్ మ్యాన్. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. గివ్ మీ ఎ హగ్. హగ్గు తర్వాత ఇస్తా గానీ నీతో కొంచెం మాట్లాడాలరా. లోపలికి పద. తట్టుకోలేకపోతున్నాను, అస్సలు ఆగలేను. గివ్ మీ ఎ హగ్ సూపర్ మ్యాన్. హగ్గు కావాలరా నీకు? సూపర్ మ్యాన్, హగ్గు కావాలరా? ఇంకేం వద్దా? హగ్గు సూపర్ మ్యాన్, తీసుకోరా. సూపర్ మ్యాన్ ఏమైంది సూపర్ మ్యాన్? రేయ్, సూపర్ మ్యాన్ ప్లీజ్ వద్దు, సూపర్ మ్యాన్ వద్దు, సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ వద్దు, సూపర్ మ్యాన్ కొట్టదు, సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ వద్దు, సూపర్ మ్యాన్ ఎవరా సూపర్ మ్యాన్? వెంకటేశ్వరరావు సార్ మనం పెళ్లి చేసి చాలా రోజులు అవుతుంది. అవును సార్, ఆ బ్యాండ్ మేళం వాళ్ళు కూడా రోజు ఫోన్ చేస్తున్నారు సార్. ఈ బ్యాచ్ ఎవరు? వాడు వీడిని కుమ్మేస్తుంటే పట్టుకున్నాం సార్. రేయ్, లేవండ్రా, లేవండి. ఎందుకురా వాడిని కొడుతున్నావంట? సార్ వీడు నా వెంట పడుతున్నాడు సార్. దేనికిరా? ప్రేమ సార్, వీని నేను లవ్ చేస్తున్నాను సార్. వెంకటేశ్వరరావు ఇదేదో తేడా మ్యాటర్ లాగుంది. అవును సార్. రేయ్, నువ్వు కూడా దీన్ని చిచి వీడిని లవ్ చేస్తున్నావా? చిచ్చి లేదు సార్, నేను ఆ టైం కాదు సార్. రేయ్, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. అబ్బే లేదు సార్, ఎక్కడ చూడలేదు సార్. సార్ ఆ, వీడు మన బస్సులో బత్తాకాయగాడిలో ఉన్నాడు సార్. కరెక్ట్ వెంకటేశ్వరరావు. రేయ్, ఆ రోజు బస్సులో లేడీ డ్రెస్ ఎందుకు వేసుకున్నావురా? అది చెప్తావా నేను? అది వీడి కోసమే సార్. వీడి కోసమా? చూసారా సార్, దొంగ ప్రేమంతా లోపలే పెట్టుకుంటాడు, అస్సలు బయట పెట్టాడు. అచ్చే, అది కాదు సార్, వీడంటే వీడు కాదు సార్. పాపం కన్ఫ్యూజన్ సార్. చూసారా లోపల ఎంత కన్ఫ్యూజన్ ఉందో? ఎందుకు సూపర్ మ్యాన్ అంత కన్ఫ్యూజన్? మై స్వీట్ డార్లింగ్ రా, నీ కన్ఫ్యూజన్ వదిలేసి నా కౌగిట్లోకి రా. సార్ మీరు నన్ను అలా కోపడుతుంటే ఎంత మ్యాన్లీగా ఉన్నారో తెలుసా? సార్ సార్ మీరెందుకు సార్ అలా ఫీల్ అవుతున్నారు? ఆ మాట అంది గేగాడు సార్. మహేష్, నాన్న మహేష్, నాన్న మహేష్. వెనకలు. ఏమైందిరా? ఏమైంది సార్? ఏమైందా? ఎవరన్నా లవర్ ని పిలిచి కిస్సులు గిఫ్టులు ఇస్తారు. మీ వాడేంటండి చితకబాతున్నాడు? అమ్మాయిని కొడుతున్నాడా? ఆ. ఎవరండి అమ్మాయి? అమ్మాయి కాదు, మరి? అబ్బాయి. నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ. మీరేం కంగారు పడద్దు, నేనేం కేసు పెట్టలేదు. రేయ్, వీణ్ లవ్ చేయడం ఏంట్రా? నేను ఎవరిని లవ్ చేయలేదు నాన్న. లవ్ చేయకపోతే ఆ రోజు పింక్ షర్ట్ ఎందుకు వేసుకున్నావమ్మా? అరే అది నీకోసం వేసుకోలేదురా బాబు. అంకుల్ ఆ రోజు నా మెసేజ్ చూసి పింక్ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు మీరేమన్నా అంటారేమోనని అలా అంటున్నాడు. సూపర్ మ్యాన్, అంకుల్ ఆంటీ చాలా మంచి వాళ్ళ ఉన్నారు, ఏమి అనరు. నువ్వు ధైర్యంగా చెప్పు, ఏమని? పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని. చూడండి సార్, ఇది మేము సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు. మీరు ఈ అబ్బాయిని మీ అబ్బాయిని తీసుకెళ్లి మాట్లాడితే మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్. మ్యాన్లీ ఆఫీసర్ గారు, ఆ, ఇది నా ఫోన్ నెంబర్. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఫోన్ చేయండి. వెంకటేశ్వరరావు సార్. ఆడు నన్ను ఎందుకు ఫోన్ చేయమన్నాడంట? భలే వారు సార్, వాడికి మీరు ఎలా కనపడ్డారో ఏంటో.